కన్నీటి మంటలు మాగంటి సునీత కన్నీటిపై డైలాగ్ వారు కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టిన సునీత ఆమె పట్ల సానుభూతి ఉందంటూనే కన్నీళ్లు పెట్టడం వెంటనే పొన్నం అధికారం కోసం మహిళా కన్నీళ్లు బీఆర్ఎస్ వాడుకుంటుందంటూ తుమ్మల మాట్లాడుతున్నారు. భావోద్వేగాలపై విమర్శల కాంగ్రెస్ నేతలు నీతిమాలిన వారు అంటూ చూస్తాను. సో ఇక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఒక ఎమోషనల్ స్పీచెస్ ఇచ్చి తెలంగాణ రాకపోతే తెలంగాణకు అతిగతి లేదని చెప్పి స్పీచ్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి 1200 మంది అమరవీరులకు కారణమైంది ఎవరు? ఈ కల్వకుంట్ల కుటుంబం కాదా? ఏం మాట్లాడుతూ ప్రతి సందర్భంలోనూ ఒక ఎమోషనల్ భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజలని ఎమోషనల్గా వీక్ చేయడం ద్వారా ఈరోజు వీళ్ళు రాజకీయ లబ్ధి పొందిన విషయం వాస్తవం కదా. ఈరోజు వాస్తవాలు మాట్లాడంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన విషయం దాదాపు వారం రోజుల తర్వాత బయటికి లీక్ అయింది. కేటీఆర్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఎందుకు ఆయన చనిపోయిన వార్త లీక్ అయింది? ఏం జరిగింది మధ్యలో? రాజకీయ చర్చ. ఆయన శవాన్ని పక్కన పెట్టి రాజకీయ చర్చలు చేసింది మీరు కదా. ఆయన శవం ఆల్రెడీ ఉండం కూడా 3-4 రోజుల పాటుగా రాజకీయ చర్చలు చేసి అది ఏం చేద్దాం ఏంది అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత జూబ్లీస్ ఎన్నిక పైన డిసైడ్ అయిన తర్వాత టికెట్ ఖరారైన తర్వాత మీరు కదా ఆయన శవాన్ని ఆయన చనిపోయిన బయటపెట్టింది. ఇది తెలియదా? మాట్లాడుతున్నారా భావోద్వేగాల గురించి? మీరు సిగ్గుండాలే. శవాలపైన ప్యాలాలేరుకునేటువంటి బతుకు మీది, శవాలపైన ప్యాలాలేరుకునేటువంటి బతుకు మీది కల్వకుంట్ల కుటుంబానికి. మీరు మాట్లాడుతున్నారానే? సిగ్గుండాలే కొంచెమైనా. ఇంకా భావోద్వేగాలు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. 1200 మంది అమరవీరుల శవాల పైన వాళ్ళ యొక్క ఆత్మల పైన మీరు ప్రగతి భవన్ కట్టుకోలేదా? వాళ్ళ గోరిల పైన ప్రగతి భవన్ కట్టుకోను, ఆ ప్రగతి భవన్ కట్టుకున్నారు, అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకుని, ఆ జెన్నోడ ఫామ్ హౌస్ కట్టుకుని కుడుకుతలేరా? మీరు మాట్లాడుతున్నారా? 1200 మంది అమరవీరుల గోరిల పైన ఈరోజు మీరు జల్సా లక్షల కోట్ల రూపాయలు సంపాదించలేదా? సిగ్గుండాలి. వీళ్ళ రక్తదా ఇదేది అందుకంటే చాలాసార్లు అంటారు వీళ్ళు కల్వకుంట్లకు చంద్రశేఖర్ రావు కాదు, వీళ్ళంతా కల్వకుంట్ల కాలకీలు అంటారు. వీళ్ళకు రక్తదాహం ఎక్కువ అంటారు. ఎందుకంటే శివాలపైన రాజకీయం చేస్తారు. వీళ్ళంతా శివాలతోటి రాజకీయం చేస్తారు. శివాలపైన ప్యాలాలు ఏరుకునే బతుకు వీళ్ళది. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు ఇక్కడ? మాగంటి సునీతకు బీఫామ్ ఎన్నికల ఖర్చులకు 40 లక్షల చెక్కు అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీస్లో తమదే విజయమని ధీమా అంటూ చూస్తున్నాం. జూబ్లీస్ ఉప ఎన్నిక యుద్ధంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీరు మంటలు రేపుతోంది. 100% అంతే కదా. ఏముంటుంది? సెంటిమెంట్ రాగానే తీసుకురావాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి. ఇదే జరుగుతుంది తప్ప ఏమి ఉండదు అక్కడ. సునీత పెట్టుకున్న కన్నీళ్లు. దీనిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు. అందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కౌంటర్లతో మంగళవారం ప్రచారం హీట్ ఎక్కింది. వాస్తవానికి జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళేమో సెంటిమెంట్ గోపీనాథ్, మాగంటి గోపన్న కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది జరుగుతూ ఉంది.